ఇక్కడ వైసీపీ కార్యకర్తలు మన అందరిని అడిగి తెలుసుకుందాము. వీళ్ళు ఈరోజు ఎలక్షన్ ఓటు వేశారు. ఎలా సంక్షేమ పథకాలు ఎలా ఇస్తున్నారు, ఎలక్షన్ ఎలా జరిగిందో అడిగి తెలుసుకుందాం. ఎలక్షన్ ఎట్లా జరిగింది? నందవరం మండలం ఆలూరు గ్రామంలో ఓటు ప్రశాంతంగా జరిగింది. 85% కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ఏ గలాటలు లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది. సంక్షేమ పథకాలు జరుగుతుంది, అభివృద్ధి అని ప్రజలు ఎంతో గారాభంగా ముందుకొచ్చి ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ఉన్నారు. వారికి సంక్షేమ పథకాలు జగన్ ఇచ్చిన అమ్మఒడి, చేయూత, సబ్సిడీ, ఫుడ్ సబ్సిడీ, ఆటో సబ్సిడీ, ఇవన్నీ సంక్షేమ పథకాలు ఎన్నో సంక్షేమ పథకాల కార్యక్రమాలు చేపట్టినాడు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు చెరువులోనే నీళ్ళు లేక 2 పంటలు పండేది వైసీపీ ప్రభుత్వం చాలా ఇబ్బంది. దీని గురించి ఏమంటారు? 2019 నుంచి 4 సంవత్సరాలుగా చెరువులో నీళ్లు ఉన్నాయి, 2 పంటలు పడినాయి. ఈ ఒక్క సంవత్సరం ఎందుకు ఇబ్బంది ఉందంటే వానలు కొంచెం రాలేదు కాబట్టి మన చెరువులోకి నీళ్లు కూడా రాలేదు. అందుకే మనకి ఇబ్బంది. కానీ లేకపోతే చెరువులో నీళ్లు వస్తే పంటలు గారవంగా పండుతాయి, ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. వైసీపీ టీడీపీ వాళ్ళు అంటున్నారు మా ప్రభుత్వం వస్తుందని, దానికి మీరు సమాధానం చెప్తారు? వాళ్ళు మా ముగ్గురు కూటమి కలిసినా కూడా సింహం జగన్ ఒక్కడే సింగిల్ గానే వస్తాడు. 130 సీట్లతో గ్యారంటీగా గెలుస్తాడు. ఇది మేము చెప్తున్నాం కార్యకర్తలుగా. ఇంకా తర్వాత ఏం చెప్తున్నారు? ప్రజలకి జగన్ సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. ఆయన చెప్పేవి 99% మనకి నెరవేరుస్తున్నాడు. కాబట్టి ఆయన చెప్పే వాస్తవమైన మాటలు, జగన్ చెప్పే మాయ మాటలు నమ్మి మీరు ఓటు వేయద్దని మేము చెప్తున్నాము. అందుకు ప్రజలు అంగీకరించి వైఎస్ఆర్సీపీకి ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. అభిమానులు ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు అంటున్నారు వస్తుందంటారు. 4వ తేదీ వరకు మనం వేచి చూడాల్సింది. ప్రభుత్వం వస్తుంది.